ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. ఇస్మాయిల్ ఖాన్ పెట్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ మాసం పురస్కరించుకొని బోనాల సంబరాలను ఘనంగా జరిపారు. ఇస్మాయిల్ ఖాన్ పెట్ గ్రామంలో బల్రాం ఆధ్వర్యంలో బోనాల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్మాయిల్ ఖాన్ పెట్ గ్రామంలో బోనాల మహోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరి వీధిన అమ్మవారి బోనం ఎత్తుకొని నృత్యం చేసుకుంటూ కళాకారుల విన్యాసం, డప్పు చప్పుళ్లతో వివిధ వేషధారణలో ఊరి గుండా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బలరాం వారి బృందం మరియు గ్రామంలో పుర ప్రముఖులు పెద్దలు కుల బాంధవులు పెద్ద ఎత్తున అమ్మవారి బోనాల ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మరియు అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈశ్వరపురం గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారి చివరి ఆదివారం రోజున ఈరోజు గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఎవరి కుల సంఘం నుంచి వాళ్ళు అంగరంగ వైభవంగా ఈ అమ్మవార్లకు ఇవాళ భక్తి శ్రద్ధలతోటి మహా నైవేద్యాలు బోనాలు సమర్పించుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు మా గ్రామస్తులందరినీ మరియు చుట్టుపక్కల మన తెలంగాణ ప్రజలందరికీ సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండే విధంగా అమ్మవార్లందరూ అందరికీ ఆయురారోగ్యాలు సదా కల్పించాలని మేమందరము ఇవాళ మనస్ఫూర్తిగా అమ్మవార్లకు నైవేద్యాలు బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష జనవాయిన్గా మా కుల బాంధవులు ఎవరి కులం నుంచి వాళ్ళు వచ్చి ఇవాళ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నందుకు గ్రామస్తులందరికీ మరియు తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై ఎల్లమ్మ. ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో శ్రావణవాసం బోనాలు అన్ని కులాల వారిగా ఒకటే రోజు మా దగ్గర వార్షిక ఉత్సవాలు. ఈరోజు మా దగ్గర కట్టు కలిసి అన్ని కులాలు ఒకటే నాడు తీయడం జరుగుతుంది. ఒకనాడు వాళ్ళు ఒకనాడు వీళ్ళు తీసడం కాదు, ఊరందరం కలిసి ఏకతాటిగా అమ్మవారికి జరుపుకుంటాము. మరి అందరికీ కూడా ఊరు తరపున ఈశ్వరాపురం అదే ఇస్మాయిల్ ఖాన్పేట తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. అందరికీ మంచిగా జరగాలని, పంటలు మంచిగా వండాలని, వానలు కూడా రావాలని కోరుకుంటూ ఇవాళ మన ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ